విడదల రజనీ పోటీ చేస్తున్నారు తెలుసా నీకు? తిరుగుతున్నారా ఇక్కడ ప్రచారం చేస్తున్నారుగా? బాగుంది. ఆమె కూడా నిలబడాలా గెలాలా నాకు సంతోషం ఉంది. మాధవి తెలుసా నీకు? తెలియదు. తెలియదా? విడదల రజనీ అయితే తెలుసా నీకు? ఏదో ఊరంతా ఇక్కడికి వచ్చింది అప్పుడు నాకు తెలుసుగా చక్కని ఇచ్చింది వచ్చింది. ఏమన్నారు? తప్పకుండా గెలుస్తాడు, ఏం లేదు. నాకు మాత్రం నమ్మకం బాగుంది. జగన్ తప్పకుండా గెలాలి, వాళ్ళ నాన్నకు పేరు నిలబడాలా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసి వచ్చి జగన్ ఓడిస్తామన్నారు. అవి వద్దు, అవి సినిమాలో మడుతులు వద్దు. సినిమాలో వాళ్ళే వాళ్ళందరూ ఎందుకు మనకి? మేము పోయేది లేదు, చూసేది లేదు. ఎవరికి నమ్మాను? అసలు జగన్ ఏం చేయలేదు, జనాలకు అంత మోసం చేశాడని పవన్ కళ్యాణ్ ప్రతిసారి విమర్శిస్తున్నారు, తిడుతున్నాడుగా. పిల్లలకి ఇస్తున్నాడు, పెద్దోళ్ళకి ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, కొట్టు వాళ్ళకి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడుగా. చాలా మంది మాత్రం కరెంట్ తీసేసాడు, బియ్యం తీసేసాడు. చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడుగా, నీకు పెన్షన్ 4000 ఇస్తానంటున్నాడు. వద్దు, నాకు ఇదే కావాలా, ఇదే గెలవాలా, ఇదే ఇస్తాయి. డబ్బులు అని కాదు, డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతే బీదోళ్ళకి వాళ్ళు ఇస్తే తింటారు, లేకపోతే లేదు. బలం తెలియదు వాళ్ళ మీద. మాకు ముందర గెలవాలా. జగన్ ఇచ్చే డబ్బుల కంటే నాకు ఫస్ట్ నాకు తెలియదు. వాళ్ళ నాన్న నిలబడింది, వేసాను. 200 ఇచ్చారు. అబ్బా సంతోషాలు ఫోన్ అమ్మ 200 అన్న ఇచ్చారు అన్న. జగన్ ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు చంద్రబాబు. 1000 రూపాయలు ఇస్తాడంట. ఆ 1000 రూపాయలు ఎట్టిపోతాయో. నేను ఇస్తాడు, గెలిస్తే ఇంకా ఇస్తాడు. సలాలు లేదు. 2 లక్షలు అన్న ఇద్దిగా అమ్ముకుంటే. మళ్ళీ ఆయన ఏమి ఇస్తాడు? ఆయన ఇస్తాడా? మన పండగ పోతేనే ఒక ఏం లేదు. ఏమి ఇస్తున్నాడు? ఈ పోతే ఈ పోయాలే. మన దేశం వాళ్ళకి ఏందంట. మరి చాలా వేరే ఇస్తాడు మాకు. వేరే పార్టీ అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు జగన్ని తిడుతున్నారుగా. మరి తిట్టుకొని వాళ్ళు పాపం వాళ్ళు పోతారు. జగన్ తప్పకుండా గెలుస్తాడు, మాట నిలబడాలి ఆయన. చాలా మంది చిన్న పిల్లలు చెప్తారు అసలు జగన్ గెలుస్తాడు. పసిపిల్లలు చెప్తున్నారు. పిల్లలు అంటే వాళ్ళకి ఇస్తున్నారుగా, భత్తం కూడా ఇస్తున్నాడుగా. పేదోళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ బడిలో బియ్యం ఇస్తారు, నూనె అన్ని తెచ్చుకుంటలేదు. వాళ్ళు మాత్రం ఎందుకు చెప్పారు? వాళ్ళు తప్పకుండా. నువ్వు చూసావా గవర్నమెంట్ బడి? అదిగో ఇక్కడేగా. ఎట్లా ఉంది గవర్నమెంట్ బడి? ఎలా ఉంది? మేము పోను లోపల బాగుంటుంది. చిన్నపిల్లలు ఎలా ఏమంటున్నారు జగన్ గురించి? ఏమంటున్నారు? స్కూల్ గురించి మంచిది, బాగుంటాడు. మాట మన నిలబడాలి ఆయన మాట. చూస్తూ ఉండు. నేను మాత్రం పూర్తి నమ్మాను. అయ్యా నాకు కూడా కడుపు నిండా పిల్లలు పుట్టారు. 2 చచ్చిపోయారు. 3 ఏళ్ళు ఇప్పుడు ఈ పండగకి, రంజాన్ పండుగకి. ఒక ఆయన చచ్చిపోయాడు, ఒక ఆయన 17 సంవత్సరాలు ఉంది ఆయన చచ్చి.